బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ప్రముఖ గాయని ఎస్ జానకమ్మ ఇక లేరు. ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వారి మృతి తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం యావత్ సినీ ప్రపంచానికి ఒక తీరని లోటని చెప్పాలి. సో వారి గురించి మాట్లాడటానికి ప్రస్తుతం నాతో ఉన్నారు ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు, సంగీత అధ్యాపకులు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించి ఎంతోమంది పిల్లలకు సంగీతాన్ని నేర్పిస్తూ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతోమంది యువతను కూడా పరిచయం చేసినటువంటి రామాచారి గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళే కాదండి. సో సార్ దగ్గర నేర్చుకుంటే సంగీతం ఇక మనకు తిరుగుండదని చెప్పి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి సార్ దగ్గర నేర్చుకుని ఎంతో నైపుణ్యాన్ని సంపాదించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఈరోజు జానకమ్మ లేరు కాబట్టి వారి గురించి మాట్లాడటానికి మనం ఇక్కడికి వచ్చాం. సార్ నమస్కారం సార్. సార్ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎస్ జానకమ్మ ఎన్నో పాటలు, వేల పాటలు. సో వారి గురించి ఏం చెప్తారు? వారితో మీకు ఏమైనా అనుబంధం ఉందా? ముందుగా నిన్న సాయంత్రం తెలిసింది మాకు ఈ న్యూస్. అప్పటి నుంచి నేనే కాదు మొత్తం యావత్ ప్రపంచంలో ఉండే సంగీత అభిమానులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ముఖ్యంగా మా మ్యూజిషియన్స్, అంటే మేము దగ్గర నుంచి చూస్తాం కదా, ఆవిడతో కలిసి పాడుకున్న క్షణాలు మాకు గుర్తొస్తాయి. మాకొక తల్లి లాంటిది ఆమె. ఆమె పాటల తల్లి అంటాం మేము ఆమెని. ఆ పాటల తల్లి, ఆ చదువుల తల్లి దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఆ సరస్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి చాలా ఏళ్ల క్రితం, పాండమిక్ కంటే ముందు చాలా ఏళ్ల క్రితం, మా అకాడమీ ఇక్కడ లేదప్పుడు, ఒక చిన్న ప్లేస్లో చేస్తున్నాం. అక్కడికి పిల్లల్ని ఆశీర్వదించండి అని నేను రిక్వెస్ట్ చేశాను. మా ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉండింది. ఏ సంవత్సరం సార్ అది? అది చాలా ఏళ్ళైందండి. మా ప్రోగ్రాంలో ఆవిడ చీఫ్ గెస్ట్గా ఉన్నప్పుడు ముందు రోజు ఒకసారి క్లాస్కి ఇన్వైట్ చేశాను నేను. చేసినప్పుడు ఆ తల్లి నాకు అలసటగా ఉంటుందమ్మా, పాడాలి కదా, నేను ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్తానని వచ్చారు. అక్కడ చాలా చిన్న ప్లేసు, ఫ్యాన్స్ అంత కంజెస్టెడ్గా వచ్చి ఒక 5 నిమిషాలు ఉంటాన్న తల్లి మా పిల్లలతో కూర్చుంది. ఆవిడ కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ, వాళ్ళతో వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళతో గొంతు కలిపి పాడుతూ పిల్లలతో మమేకం అయిపోయింది. అంటే పిల్లల్లాగా. ఆవిడకి పైన ప్లేస్ ఒక మంచి చైర్ వేస్తే ఆవిడ కూర్చోలేదమ్మ. కూర్చోకుండా పిల్లలతోనే కూర్చోవడం, వాళ్ళతో పాడించుకోవడం, తను పాడడం, ఇలా ఆ రోజంతా గడిపింది. తర్వాత లంచ్ బ్రేక్ అయినప్పుడు లంచ్ పైన అరేంజ్ చేసాం మేము, పెద్ద డైనింగ్ టేబుల్ అవన్నీ. అక్కడికి వెళ్ళలేదు ఆవిడ. అక్కడి నుంచి లంచ్ తెప్పించుకొని పిల్లలతో షేర్ చేసుకుంటూ తినేశారు. పిల్లల బాక్సులు తెచ్చుకొని తింటారు కదా, వాళ్ళ బాక్సులోంచి షేర్ చేసుకొని. ఆ నెక్స్ట్ డే మా ప్రోగ్రాంలో ఆవిడ మా చీఫ్ గెస్ట్గా మాట్లాడుతూ కూడా ఆ రోజు చెప్పడం, నన్ను గట్టిగా హత్తుకొని ఒక కొడుకులాగే, అంటే మేమందరం, నేనే కాదు ఇక్కడ ఉండే సింగర్స్ అందరినీ కూడా తన కూతురు కొడుకులను ఎలాగో చూసుకుంటుంది, బిడ్డ ఎలా చూసుకునేది. ఆవిడ మనస్తత్వమే అలాంటిది. అందుకే ఆవిడని జానకమ్మనే అంటాం మేము. ఎస్ జానకి గారు ఇలా అనం మేము. అందరం జానకమ్మ తల్లే. సో అలాంటి తల్లి మనకి అమృతాన్ని అందించి, మనకు అమృతాన్ని ఇచ్చి మళ్ళీ ఆమె దైవలోకానికి వెళ్ళిపోయింది. కానీ ఆ మధ్య కాలంలో ఆవిడ బర్త్డే రోజు నేను మాట్లాడడం జరిగింది. బర్త్డే రోజు మాట్లాడి, అమ్మ మీరు అప్పుడెప్పుడో వచ్చారమ్మా, ఇప్పుడు కొత్త భవనం కొనుక్కున్నాం, మేము కట్టుకున్నాము, మీరు ఒక్కసారి కాలు మోపి పిల్లల్ని దీవించండి అంటే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను నాన్న, ఎక్కువ రావట్లేదు, నేను మైసూర్లోనే ఉంటున్నాను. తర్వాత మురళి గారు, ఆయన పోయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయారు, ఆవిడ చాలా లో అయిపోయారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాన్న. నేను వాళ్ళ అసిస్టెంట్తో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఎక్కడికి ఏ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి రామంటున్నారు అంటే, వాళ్ళ అబ్బాయి చనిపోయాక నాకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కాల్ ఫ్రమ్ మై గాడ్, దానికోసం చూస్తున్నాను అన్నారు. అయినా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు, నేను వస్తే తప్పకుండా పిల్లల్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే నేను ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తున్నానని ఆవిడ ఆశీర్వదించడం జరిగింది. ఐ వాజ్ ఇన్ హోప్, లేకపోతే పిల్లలందరినీ తీసుకొని మైసూర్ వెళ్దామనే ప్లాన్లో కూడా నేను ఉన్నాను అనమాట. ఆవిడ పర్మిషన్ ఇస్తే పొద్దున మైసూర్ వెళ్ళి అలా ఆమెను దర్శించుకొని మళ్ళీ వద్దామనే ప్లాన్లో ఉన్నాం మేము. కానీ నిన్న సాయంత్రం ఈ న్యూస్ తెలిసేసరికి మాకు చాలా షాక్లో ఉన్నాం.
అంటే బాగా మాట్లాడుతున్నారు డెఫినెట్గా. ఇంకా చాలా కాలం ఆవిడ మాటలు మేము అవును, వింటాం, అందరూ అట్లాగే ఆవిడతో అనుకున్నారు. చాలా కాలం ఉంటారు ఇంకా. ఆవిడని దర్శించుకుంటాం, ఆవిడతో ముచ్చటిస్తామని అనుకున్నాం. కానీ మాకు ఎల్ఎంఏ కోరిక మాత్రం తీరింది. వీళ్ళు కాదు, వీళ్ళకంటే ముందు బ్యాచ్. ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అంతా పిల్లలు వీళ్ళలాగా ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా అప్పుడు పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, వాళ్ళతో గడిపారు ఆవిడ. సో ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసిన ఆవిడ మేరు పర్వతం అని. అంటే ఆవిడ సింగింగ్లో అసలు ఆవిడ పాడిన పాటలు వింటే అసలు ఎవరైనా పాడగలరాలా ఆ స్థాయిలో, అంత వర్సిటాలిటీ. ఆవిడ ఏది పాడుతుంది, చిన్నపిల్లకి పాడినా, పెద్దవాళ్ళకి పాడినా, ఓల్డ్ లేడీకి పాడినా, ఒక రొమాంటిక్ సాంగ్ పాడినా, ఒక భక్తి. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి అని పాడినా, నీ కౌగిలిలో తలదాల్చి అని పాడినా, ఏ పాట పాడినా, పగలే వెన్నెలా జగమే ఊయల అని పాడినా, ఏది పాడినా అసలు ఆ పాత్ర మనకి కనిపించేది. ఇందాక పిల్లలకు పొద్దున్నుంచి నేను పాఠం చెప్తున్నప్పుడు, మీరు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటే జానకమ్మ గారిని స్టడీ చేయండి. ఆవిడ పాడిన డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ పాటలు, అలాగే వీడియోలు చూడండి, ఏ పాత్రకు ఎలా పాడుతున్నారు. వాళ్ళంతా పాఠం ఆవిడ గురించే నేర్పిస్తున్నాను. నాకు తెలిసి ఈ సీజన్ అంతా కూడా అమ్మ గురించే చెప్తాను, ఆవిడ పాటలే నేర్పిస్తాను. ఆవిడ చరిత్ర, ఆవిడ ఎలా ఎలా పాడేవాళ్ళు, ఆవిడ ఎంత బాగా మాట్లాడేవాళ్ళు, ఎంత అంటే ఒక ఆర్టిస్ట్ ఒక స్కిల్ ఒకటే సరిపోదండి. ఆ స్కిల్తో పాటు మంచి బిహేవియర్, మంచి మనస్తత్వం, మంచి థాట్ ప్రాసెస్ ఉండాలి. అలా మా బాలుగారిని చూసినా, జానకమ్మ గారిని చూసినా మేము అవి నేర్చుకుంటున్నాం. ఒక కళాకారుడికి ఎంత వినయ విధేయతలు, ఎంత సంస్కారం ఉండాలనేది మనకు వాళ్ళు ఒక బుక్ లాగా నేర్పించారు. అంటే వాళ్ళ జీవితమే మాకు ఒక సిలబస్, వాళ్ళ జీవితమే, వాళ్ళ పాటలే మాకు. మా లైట్ మ్యూజిక్ స్కూల్ ఇది. మేము ఇక్కడ ఐఎమ్ మేకింగ్ ప్లేబ్యాక్ సింగర్స్ ఇయర్. ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్స్, రియాలిటీ షోస్లో పాడేవాళ్ళు, ఇక్కడ కూర్చున్న పిల్లల్లో అందరు చాలామంది రియాలిటీ షోస్లో పార్టిసిపెంట్స్, విన్నర్స్ అంతా ఉన్నారు. తర్వాత చాలామంది సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడుతున్నారు. ఇంతకుముందు నేర్చుకొని వెళ్ళిన పిల్లలందరూ ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసేవారు ఆవిడ. ఆవిడకి అంత పెద్ద మనసు అంటే ఎలా ఉంటుందో మాకు అర్థం కాదు. అది ఒక తెలుగు, అటు కన్నడలో అంతే, అటు మలయాళంలో అంతే, అటు తమిళ్లో అంతే. నిజంగా తెలుగు వారికి పరిమితం ఏమో అని చాలా మంది అనుకుంటారు. కాదు, కానీ మనకంటే ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు ఇంకా వేరే భాషలో. ఎక్కడికి వెళ్తే అక్కడ మా ఇంట్లో మా జానకమ్మ, మా బాలుగారు అని అంత పెద్ద మనసు వాళ్ళకి. ఎలా పొద్దున్న నేను ఒక గెస్ట్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కన్నడలో అంట సార్, ఒక టింబర్ డిపోకి అమ్మగారి పేరు పెట్టేశారంట, జానకమ్మ అని. అసలు కర్ణాటకలో బాలుగారు ఒక దేవుడు, జానకమ్మ ఒక దేవత. ఈవెన్ మనకు కూడా మన గుండెల్లో ఉండే దేవుళ్ళు వాళ్ళే. ఎందుకంటే ముఖ్యంగా మా గాయకులందరికీ వాళ్ళే దేవుళ్ళు. సో నేనైతే చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరులో పెరిగిన, రేడియోలో వాళ్ళ పాటలు వింటూ పెరిగాను నేను కూడా. వాళ్ళని ఎప్పుడైనా చూస్తానా, కలుస్తానా అనే తరుణంలో ఆవిడని కలవడము, ఆవిడ కాళ్ళకి దండం పెట్టే అవకాశం రావడం, ఆవిడ నన్ను గట్టిగా ఒక తల్లిలాగా హత్తుకోవడం, ఇవన్నీ కూడా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఆవిడతో కలిసి భోంచేయడం, కలిసి కూర్చొని పాడుకోవడం, ఇవన్నీ మాకు అదృష్టాలు, మా అదృష్టాలు ఇవన్నీ. కానీ ఈరోజు ఆవిడ వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. ఇంకా 10 ఏళ్ళు ఆవిడతో ఇలాగే మాట్లాడుతుంటాము. తప్పకుండా ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తారని నేను చాలా కలలుగాను, చాలా ట్రై చేశాను కూడా. కానీ నేను ట్రై చేసేటప్పటికే ఆవిడకి వచ్చే పరిస్థితులు లేవు. సో మన మురళి గారు వెళ్ళిపోయాక ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఆవిడ. సార్ ఇప్పుడు జానకమ్మ చిన్న పాప వాయిస్ నుంచి తర్వాత మగ గొంతు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి ఆవిడ. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్, అంటే వేరే సింగర్లో ఉండటం మీరు చూసారా, లేకపోతే ఈ జనరేషన్లో అంత నైపుణ్యం ఉన్నటువంటి సింగర్ని చూసారా? ఉంటారండి, చాలామంది ఉంటారు. కానీ ఇంత రేంజ్లో మనం బాలుగారిని చూస్తాం, జానకమ్మని చూస్తాం. వాళ్ళిద్దరికి కాంబినేషన్, అసలు వాళ్ళిద్దరూ పుట్టిందే ప్లేబ్యాక్ సింగింగ్ కోసం అన్నట్టు పుట్టారు వాళ్ళు. సో వాళ్ళు ఏ పాత్ర పాడితే అసలు ఏ పాటలో జానకమ్మ కనిపించారు మనకి, ఆ క్యారెక్టరే కనిపిస్తారు. మీరు చూడండి, ఒక 16 ఏళ్ళ అమ్మాయి పాడే పాట అయితే సిరిమల్లె పువ్వు అంటే అది ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. తర్వాత ఒక సినిమాలో చూడండి, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ పాటలో అసలు ఆ అమ్మ పాడిన పాట అప్పటికి 40sలో ఉంటారేమో. కానీ ఒక కొత్తగా పెళ్ళి కాబోతున్న అమ్మాయి, ఒక సామాన్యమైన కుటుంబం, మామూలుగా అందంగా ఉండే అమ్మాయి, ఒక హీరో లాంటి అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడా, పెళ్లి చేసుకుంటాడా
అనే ఒక క్యారెక్టరైజేషన్ మీకు ఆ పాటలు కనిపిస్తుంది. మనసా త్రుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావోలేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా. అసలు ఎంత ఎక్స్ప్రెషన్ అండి ఆవిడది. అలాగే నీ కౌగిలిలో తలదాల్చి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని. పొద్దున ఎవరో చెప్తున్నారండి నాకు ఫోన్లో. మేము ఇంకా ఈ రోజంతా నిన్న రాత్రి నుంచి అమ్మ గురించే ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు ఈ పాట గురించి. ఈ పాట అప్పుడు వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు హార్ట్ ప్రాబ్లంతో. అసలు షీ వాజ్ అనేబుల్ టు సింగ్ ద సాంగ్. ఆమె చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. చాలా అవును, వాళ్ళ ఇంట్లో ఆయన హాస్పిటలైజ్డ్ అవ్వడం, అందరూ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. బట్ ఈ పాట కంపల్సరీగా పాడాలి, షెడ్యూల్ అయిపోయింది అది. సో ఈ పాట వెళ్ళి ఆ డిప్రెషన్లో వెళ్ళి పాడింది ఆమె. పాడి ఆవిడ ఒకటే అన్నారంట, ఇంత పొద్దున్న చెప్తున్నారు ఎవరు, పొద్దున ఏదో పేపర్లో వచ్చిందని చెప్పారు. ఆవిడ కంప్లీట్గా వాళ్ళ ఆయన్ని తలుచుకొని పాడిందంట ఆ పాట. కంప్లీట్గా 360 degrees ఆయనతో ఉన్నట్టు, ఆయన కౌగిల్లో తలదాల్చుకొని ఉన్నట్టుగా ఆమె అలా భావిస్తూ పాడిందంట ఆ పాట. అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళంతా గొప్పవాళ్ళు. ఎంత అసలు పాట అంటే 7 స్వరాలు కాదండి, 7 స్వరాలు 12 శృతులు 4 తాళాలు కాదు. అందులో ఉండే సోల్, అందులో ప్రతి పాటలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళ గురించి ఉద్దేశించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎమోషన్తో పాడతారు. సో ఒక నిజమైన క్యారెక్టర్లో వాళ్ళు అయిపోయి పాడతారు వాళ్ళు. జానకమ్మ పాటలు మీరు ఏ పాట చూసినా సరే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది అందులో. మనం స్క్రీన్ మీద కనుక మనం చూస్తే ఇంకా ఆ స్క్రీన్ మీద ఉండే పాత్రే పాడుతున్నట్టుగా మనకు ఉంటుంది. సో అది గొప్పతనం. సార్ ఇంకొక విషయం, ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది సార్ జానకమ్మ గారిని. అయితే దాన్ని తిరస్కరించారు. అంటే ఉత్తరాదికినో దక్షిణాదికి మీరు ఇంత వేరియేషన్ చూపిస్తున్నారని చెప్పి కొంత అలకతో దాన్ని అభిమానులకి నేను అంకితం చేస్తున్నాను, సంగీత ప్రియులకు అంకితం చేస్తున్నాను అని చెప్పి దాన్ని రిసీవ్ చేసుకోలేదు. సో ఆ పరిణామాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే దాని మీద కామెంట్ చేసేంత జ్ఞానం కానీ నాకు అంత లేదండి. అది నేను నాన్న అడగొద్దు, పెద్దవాళ్ళని అడగాలి. ఎవరినైనా ఆవిడతో సమాన స్కందులు ఎవరైనా ఉంటారని వాళ్ళని అడగండి. ఎందుకంటే మేము ఆవిడ పాటల్లోని స్వరాలు, ఆవిడ పాటలోని భావాలు నేను నేర్చుకుంటే ఈ పిల్లలకి నేర్పిస్తాను. అంత దాని మీద కామెంట్ చేసేంత అర్హత నాకు లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని నేను వీళ్ళకి పరంపరగా, అంటే ఇది గురు శిష్య పరంపరలో ఇప్పుడు వాళ్ళంతా నా గురువులే. ఎందుకంటే వాళ్ళ పాటలు విని పెరిగాను నేను. ఇప్పుడు జానకమ్మ గారు, ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, మొహమ్మద్ రఫీ గారు, వీళ్ళ పాటలు నేను ఎంత స్టడీ చేసి వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు ఇక్కడ. అందుకే మేము ఆడియో విజువల్ మేము ఒక పాట నేర్పించి వాళ్ళకి, ఇప్పుడు ఈ పాట నేర్పించాను కదా ఇందాక మీరు రాకముందు, మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. అంటే కరిగిపోయే జీవితం క్యారెక్టర్ అది. సో నేనేం చేస్తానంటే వాళ్ళు ఎలా పాడారు అది నేను వీళ్ళకి నేర్పించి తర్వాత ఆ పాత్ర ఆ సీన్ కూడా చూపిస్తాను. చూడండి అమ్మా, ఇప్పుడు ఈ పాట ఆ క్యారెక్టర్కి ఎలా పాడారు ఆవిడ. సో నా పని ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరూ ఈ పాటలు నేర్చుకొని తప్పులు లేకుండా చక్కగా నేర్చుకొని అవి నేను నోట్స్ రాసుకొని, స్వరాలు రాసుకొని, ఆ భావము, రాగము, తాళం అన్నీ నేను క్షుణ్ణంగా రాసి వీళ్ళకి ఆ పాటలు, ఎందుకంటే అవి అజరామరమైనటువంటి ఏమంటారు ఇమ్మోర్టల్, అజరామరమైనటువంటి పాటలు అవి. సో ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి ఉన్నంత కాలం ఈ పాటలు ఉంటాయి. కాబట్టి ఆ పాటలు తప్పులు నేర్చుకోవద్దు. కాబట్టి నేను ఆ పాట, ఈ సినిమా పాటలైనా వాటికి నోటేషన్ రాసుకొని
ఈ పిల్లలకి నేర్పిస్తారు అందరి పాటలు. మన పెద్దవాళ్ళు మనకు అందించిన అటు సినిమా పాటలు, లలిత గీతాలు, భక్తి గీతాలు, హిందీ భజన్స్, హిందీ పాటలు, తెలుగు పాటలు అన్నీ కూడా నేను ఈ పిల్లలకి అందిస్తున్నాను. ఇది నేను చేస్తున్న పని. మీరు అంత 100% పక్కాగా నేర్పిస్తారు కాబట్టి మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు స్టార్స్ అవుతున్నారు. అవునండి. దేవుడి దయ వల్ల అమ్మ ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా జానకమ్మ గారి చూసి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జనరేషన్, ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుంటున్న ఈ తరం వాళ్ళు కావచ్చు, ఈ సంగీతం ప్రపంచంలోకి రావాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఏంటి వాటిని ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలంటారు? వాళ్ళు నిరంతరంగా సాధన చేశారండి. వాళ్ళు బాగా నేర్చుకున్నారు గురువుల దగ్గర. వాళ్ళు ఏంటంటే హంబుల్గా ఉంటారు. బాలుగారు కానీ జానకమ్మ గారు నాకు ఏం రాదు, మేము ఏం నేర్చుకోలేదు అంటే అబద్ధం అది. వాళ్ళు బాగా నేర్చుకున్నారండి, నిరంతరం సాధన చేస్తున్నారు, నిత్య విద్యార్థులు వాళ్ళు. తర్వాత ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉందని, వాళ్ళు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉన్నారు. వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం ఉంది, విద్యతో పాటు వినయం ఉంది, నిండు కుండలు తొణకం అంటారు కదా, అలా వాళ్ళు ఎంత నేర్చుకున్నా అంత హంబుల్గా, అన్నిటికంటే ఎక్కువ ఒక హ్యుమానిటీ వాళ్ళలో చాలా. అంటే మేము వీఆర్ ద హ్యూమన్ బీయింగ్ అనేది మర్చిపోలేదు ఎప్పుడు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని అవార్డులు వచ్చినా అసలు అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్స్గా ఉన్నారు. తర్వాత గురుభక్తితో ఉన్నారు, సమాజం అంటే చాలా ఇష్టము, తర్వాత మ్యూజిక్ అంటే ప్రాణం వాళ్ళకి, అందులోనే వాళ్ళు తరించిపోయారు. సో మనం ఏంటంటే ఈ పిల్లలు అదే నేర్చుకోవాలి, చదువుతో పాటు సంస్కారం ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళ మాట తీరు, వాళ్ళ జాలి, కరుణ, దయ, వాళ్ళు ఎంత ఒదిగి ఉంటారు, ఎంత హంబుల్గా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు. అంటే వాళ్ళు మేరు పర్వతాలు, వాళ్ళు విద్యలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు పీక్. ఇంకా వాళ్ళు ఒక ఫైనల్ గోల్ అంటే వాళ్ళు జెండా పాతారు, ఎవరెస్ట్ మీద జెండా పాతారు కదా ఎక్కి, అలా ఎవరెస్ట్ మీద జెండా పాతిన వాళ్ళు. ఘంటసాల గారు, బాలు గారు, జానకమ్మ గారు, సుశీల గారు, లతా మంగేష్కర్ గారు, మొహమ్మద్ రఫీ గారు, యేసుదాస్ గారు, వీళ్ళంతా వాళ్ళు మాకు ఒక కరికులం, వాళ్ళే మాకు కరికులం, వాళ్ళే బుక్కు. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారో అవన్నీ మేము వీళ్ళకి చెప్తుంటాం. వాళ్ళు స్టూడియోలో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు స్టేజ్ మీద వచ్చి ఎలా పాడతారు. వాళ్ళు 10,000 ప్రోగ్రామ్ చేసి 10,000 ఒక్క ప్రోగ్రామ్ కూడా మళ్ళీ పూర్తిగా ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి పాడతారు ఆడియన్స్ ముందు. ఆడియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ వాళ్ళకి. వాళ్ళు వినే శ్రోతలన్నా, వాళ్ళ ముందు కూర్చున్న ప్రేక్షకులన్నా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ చేస్తారు. ప్రతి భాషను రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏ భాషలో పాడినా తప్పులు పాడరు. బాలుగారు, జానకమ్మ గారు, సుశీల గారు, మీరు బాగా గమనించండి, ఒక్క తప్పులు కూడా పాడరు వాళ్ళు. అటు తెలియకపోతే తెలుసుకొని పాడతారు. సో వాళ్ళకి ఎంత వినయం అంటే, ఎంత రెస్పెక్ట్ అంటే, నేను పిల్లలకు అదే చెప్తాను, మీరు చేసే పనిని ప్రేమించండి, రెస్పెక్ట్ చేయండి. ఈ రెండు చేయాలి. యూ షుడ్ లవ్ ద వర్క్ యు ఆర్ డూయింగ్ అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ ద వర్క్. అవి రెండు మాకు వాళ్ళు నేర్పించారు. వాళ్ళ స్ఫూర్తి మాకు అదే. తర్వాత ఈ పిల్లల్లో కలిసిపోతారు, పండితుల్లా కలిసిపోతారు, ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోతారు. అందుకే వాళ్ళని ఒకే మాట అంటాను, వాళ్ళు దైవాంశ సంభూతులు. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి మన కోసం వచ్చారు, మనకి స్వరామృతాలని పంచారు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా ప్రోగ్రామ్స్ నావి రికార్డ్ చేశారు. ముఖ్యంగా లిటిల్ మిషన్స్ అకాడమీ గురించి ప్రపంచానికి చాలా తెలియపరిచారు. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తుంటే కూడా ఆ మంచి పనిని మీరు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఒక LMA బాలగాంధర్వం అనే ఒక గురుకులం, సంగీత గురుకులం. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా, ఇందులో ఉండే చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ అవుతున్నారు, రియాలిటీ షో, ఇవన్నీ కూడా మీరు మీ ఛానల్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన ఐ డ్రీమ్ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభం. థ్యాంక్ యూ సార్.